ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మిన్ను బ్లాగ్స్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏంటి ఈ వీడియోతో వచ్చాను అనుకుంటున్నారా? మా హస్బెండ్ అయితే భోపాల్ వెళ్ళిపోతున్నాడు. మేము లేకుండా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాడు భోపాల్. అయితే ఎందుకు వెళ్తున్నావు చెప్పు. డ్యూటీకి ఎందుకు వెళ్తున్నావు? వారం రోజులు అయితే సెలవు పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అయితే అవదంట, అందువల్ల అయితే సెలవు పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నారు. వారం రోజుల తర్వాత అయితే వచ్చేస్తారు సంక్రాంతికి. మళ్ళీ ఈ రోజున అయితే మళ్ళీ ఎక్కేతావా? ఎత్తే మాత్రం సెలవు ఎత్తే మాత్రం ఎక్కేస్తాడు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. లగేజ్ మొత్తం కూడా చదివేసుకున్నాడు వెళ్ళిపోవడానికి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే బిర్యానీ చేసుకుంటున్నాడు. వెళ్ళిపోతున్నాడు కాబట్టి చికెన్ బిర్యానీ పట్టుకుంటున్నాడు. మా ఆయన కోసం అయితే గారెలు అయితే వేస్తున్నాను, తయారు చేస్తాను, చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చికెన్ బిర్యానీ అయితే చూపిస్తాను. ఇంకో ఎప్పుడు లేచాను నేను? ఇప్పుడు లేచిన 6ంటికి తిడుతున్నాడు, అందుకే లేచాను. తిట్టావు కదా లేగలేదని. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉంటుంది. గార్లిక్ అయితే పప్పు అయితే ఉడుగు, చికెన్ మ్యాగ్నెట్. చికెన్ ఫ్రై ఎందుకు? నేను వేసుతాను కదా. మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నారు. నేనైతే గారెలు అయితే రుబ్బు పెట్టేస్తున్నాను. రాత్రి అయితే నానేసాను గారెలకి. మార్నింగ్ 6 o'clock అయితే లేచి ఇక గారెల పిండి అయితే గ్రైండర్లో అయితే వేసాను. వేసి అయితే రుబ్బుతున్నాను. రుబ్బాక అయితే గారెలు అయితే వేస్తాను. ఈ లోపల అయితే పక్కలన్నీ కూడా సదిరేసుకుంటున్నాను. పిండి అయితే గ్రైండర్లో వేసాను కదా, అవి ఈ లోపల నలుగుతూ ఉంటుంది. ఈ లోపల వచ్చి అయితే పక్కలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను. అంటే మార్నింగ్ లేవగానే అయితే పక్కలు మాత్రం తీసేస్తాను. ఎప్పుడన్నా కానీ కుదరకపోతే తీను, కానీ మార్నింగ్ లెగ్తమే ఈ మనం పడుకున్న పక్కలు అయితే తీసేస్తాను. చట్నీ ఇదేమో బిర్యానీ దమ్ అవుతుంది, గారెలుగేమో ప్రిపేర్ చేస్తున్నాం. గారెల్లోకి అయితే ఉప్పు వేసుకుంటున్నాను, కలుపుతున్నాను. హస్బెండ్ కోసం అయితే ఇగోండి గారెలు వేస్తున్నాను, వేడి వేడి గారెలు తినైతే వెళ్ళిపోతారు. ట్రైన్ అయితే విజయవాడలో ఎక్కుతారు. మేము వెళ్ళే ట్రైన్ ఎప్పుడు 3:30కే ట్రైన్. ఇక్కడ నుంచి అయితే 10కి అయితే బయలుదేరిపోయారు. 10కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేపాటికి 2 అయిపోద్ది. 3 hours అయితే జర్నీ విజయవాడకి మాకు. ఇక్కడ మేము మా దగ్గరలో అయితే బస్సు ఉండిద్ది, డైరెక్టర్ బస్సు. బస్ స్టాండ్లో దిగుతారు. అందువల్ల అయితే మార్నింగ్ 10కి అయితే బయలుదేరిపోతే అక్కడికి వెళ్ళేపాటికి 2 లేదా 1:30 అలా అవుద్ది, బస్సులు దొరికేదాన్ని బట్టి. ఇక అందువల్ల అయితే మార్నింగ్ అయితే బయలుదేరిపోతాము. ఇక టిఫిన్ కింద అయితే గారెలు వేసాను. బాక్స్లో కూడా కొన్ని అంటే తింటారు కదా అని చెప్పి గారెలు అయితే కట్టాను. బిర్యానీ, గారెలు, చికెన్ ఫ్రై అయితే వేసారు కదా, చికెన్ ఫ్రై ఇవన్నీ అయితే బాక్స్లో కట్టేసుకుని వెళ్ళిపోయారు ట్రైన్లో భోజనం చేయడానికి. మధ్యాహ్నం అయితే
మధ్యాహ్నం అయితే ఇవైతే మేము కట్టెంని అయితే తినేస్తారు. ఈవినింగ్ అయితే భోజనాలు పొట్టం అయితే ఒకటి తీసుకుని అదైతే తింటారు. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దిగిపోతారు కాబట్టి ఇవైతే సరిపోతాయి. ఇక ఇదండి జర్నీ అయితే 14 అవర్స్ 1 డే పట్టేసిద్ది. మార్నింగ్ ఈరోజు 3:30కి ఎక్కితే నెక్స్ట్ మార్నింగ్ 8:30 కల్లా దిగిపోతాము. అక్కడికి వెళ్ళేపటికి 10 అయిపోద్ది మేబీ. ఇంత జర్నీ అయితే చేయాలి. ఇక్కడ నుంచి అయితే అంటే ఇక్కడ ఇంటికాడ నుంచి బయలుదేరితే 24 అవర్స్ పట్టేసిద్ది. ఉచ్చెళ్ళిపోతున్నాడా ఆర్చిపోతున్నాడా? అప్పుడే లేచారండి మిన్నుగోడు బాబు బావా 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 అమ్మా బావా ఎక్కడికి వెళ్తున్నావు? ఊరు వెళ్తున్నావు బావా? అది కెమెరా ఆన్లో ఉంది. మిన్ను హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అగో కెమెరా ఆన్లో ఉంది నాన్న. నేనైతే ఈ లోపలైతే గారెలు చికెన్ కర్రీతో అయితే గ్రేవీతో అయితే గారెలు అయితే నంచుకుని తింటున్నాను. మధ్యలో అయితే గుర్తొచ్చింది, అందుకే వీడియో అయితే సగం తినేసాక అయితే షూట్ చేస్తున్నాను. వీడియో అయితే మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గారెలు అయితే సూపర్ ఉన్నాయి అని చెప్తున్నాను. టేస్ట్ అయితే బాగున్నాయి. ఆ రోజున గారెలు అంటే అప్పటికప్పుడు రుబ్బేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చినాయి, ఉబ్బినాయి కూడా గారెలు. ఇదే ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి. అంటే వంట పని అంతా అయిపోయింది. ఇంకా ఆయిల్తోనే కదా చేసింది, మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ వెళ్ళాకైతే మిన్నుతో కుదరదని చెప్పి అంటే ఆ ప్లాట్ఫామ్ మాత్రమే కడిగేసుకుంటున్నాను. గ్యాస్ మొత్తం కూడా ఆయిల్గా అయిపోయినాయి. అందువల్ల అయితే ఫాస్ట్గా వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడు కాబట్టి మిన్నుతో సత్తా ఇచ్చేస్తాడు, చేయనివ్వడు అని చెప్పి అయితే ఇక మేము కొంతసేపు వాళ్ళ డాడీతో కూర్చోవచ్చులని చెప్పి అదొకటి కడిగేసేసి తర్వాత వాళ్ళ డాడీ వెళ్ళాకైతే క్లీన్ చేసుకున్నాను మొత్తము కూడా. వాళ్ళ డాడీ అయితే 4 అయితే ఎక్కేశారు ట్రైను, 5 అయితే వెళ్ళిపోతారు. మేమైతే ఆ నెక్స్ట్ డే ఉండి ఆ నెక్స్ట్ డే సాయంత్రం అయితే మేమైతే 6 అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక 1 డే అయితే స్పెండ్ చేసి సాటర్డే వరకు అయితే ఉంటాము. సాటర్డే తర్వాత అయితే వాళ్ళ డాడీ అయితే వస్తారు. మళ్ళీ 10వ తారీఖున అయితే ఎక్కుతారు ట్రైను. 10న ఎక్కి 11న అయితే దిగుతారు. మేమైతే ఆ రోజుకైతే మా అత్తయ్య ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఎందువల్ల వెళ్ళారంటే సెలవు, మేము 30 డేస్ అయితే వచ్చాము. మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టుకోవడానికి అవ్వదని చెప్పి సంక్రాంతి రావడానికి అయితే వెళ్ళారు. ఇదిగోండి మా హస్బెండ్ చేసిన చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, అది గార్లు చికెన్ ఫ్రై ట్రైన్లో తినడానికైతే పెట్టుకుంటున్నారు. మీ డాడీ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడని చెప్పి వాళ్ళ డాడీని అయితే వదులుతులేదు. వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడని వాడికి తెలుస్తుందో లేదో కానీ ఏడుస్తున్నాడు. వాళ్ళ డాడీని అయితే వదలట్లేదు. చూడండి ఎలా ఏడుస్తున్నాడు. వెళ్ళిపోతామేంటి మీ నాన్నకలా దిగుతున్నా నాన్న. పడిపోతావు. ఆడికి తెలిసిపోయినట్టుంది వెళ్ళిపోతున్నాను. మనమే వెళ్ళిపోదాం వారంలో. వాళ్ళ డాడీ లగేజ్ మొత్తం తీసుకుని వెళ్ళిపోతుంటే చూడండి ఎలా ఏడుస్తున్నాడు. మిన్ను అయితే చేతులంతా ఊపేసేసి రా అని అన్నాడు. వాళ్ళ డాడీ ఏమో నేను వస్తానుండు అంటున్నాడు. ఇక అయితే అలిగేసేసి అయితే ఇటు తిరిగేస్తాడు. బ్యాగ్లన్నీ ఎక్కడికి వచ్చుకుని వెళ్ళిపోతున్నాడా అని చూస్తున్నాడు. వాళ్ళ నానేమో నేను ఎక్కడికి వెళ్తలేదు నాన్న వచ్చేస్తానని చెప్తున్నాడు. అయినా సరే మిన్ను అంటే డాడీ అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నాడు.
వాళ్ళ డాడీకి కూడా మిన్నుని వదిలి వెళ్ళటం ఇష్టం లేదు, కానీ తప్పదు కదా, ఆ ఫోర్స్లో ఉన్నప్పుడు వెళ్ళాల్సిందే. తల్లి ఎంత చూసినా కానీ పిల్లలకి తండ్రి మీదే బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత చూసినా కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళ నాన్న మీదే ఉంటుంది కదా. అవునా కాదా? వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడని నా దగ్గరికి కూడా రావట్లేదు, వాడు వాళ్ళ నాన్న దగ్గరే ఉంటున్నాడు. ఇప్పుడైతే మా అత్తగారి కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సాయి అయితే టీవీఎస్ మీద అయితే దించైతే వచ్చేసాడు అక్కడ బస్సు ఎక్కించేదాకా. అయితే ఎప్పుడు కూడా మేము ఉంటే ఆటో కట్టించేసుకుంటాం, ఆయన ఒక్కడే కాబట్టి. ఇక అయితే ఇప్పుడైతే సాయి దించి వచ్చేసాడు, దగ్గరలో 1 కిలోమీటర్లే అని చెప్పి సాయి అయితే టీవీఎస్ మీద అయితే దించొచ్చారు. మా అత్త కోసం అయితే వెయిట్ చేస్తున్నాము, బయటకు అయితే వెళ్ళింది, అందువల్ల అయితే ఆవిడ వచ్చేదాకా అయితే ఉన్నాము. ఆవిడ వచ్చాక అయితే ఆవిడ ఎదురొచ్చేదాకా 5 ఎప్పుడు కూడా ఆవిడే ఎదురొచ్చేది, అందుకే చెప్పి ఆవిడను మిన్ను అయితే ఎదురొచ్చారు ఇద్దరు కూడా. వీడియో అయితే చూస్తూ ఉండండి. వాళ్ళు ఉన్నప్పుడేమో అంటే తిట్టుకుంటూ ఉంటాం, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడేమో లోన్లీ ఫీలింగ్, అంటే ఏదో ఒంటరిగా ఉన్నట్టయితే ఫీల్ అవుతాం కదా. నేను కూడా ఇంతే, నేను కూడా సేమ్ చాలా అంటే చాలా 1 డేనే ఉన్నాను అక్కడ. మా హస్బెండ్ లేకుండా చాలా లోన్లీగా అయితే ఫీల్ అయ్యాను. వీళ్ళు ఎంతమంది ఉన్నా కూడా హస్బెండ్ లేనిదే ఉండలేము కదా. ఇప్పుడు మిన్నును వాళ్ళ నానమ్మ అయితే ఎదురొచ్చారు, వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా హస్బెండ్ అయితే టీవీఎస్ తోలాడు, ఫుల్గా అంటే నవ్వుకున్నాము, టీవీఎస్ తోలుకుంటూ వెళ్తున్నాడని. అదిగో వాళ్ళ డాడీకి అయితే అసలు వెళ్ళాలనిపించట్లేదు, వెనక్కి తిరిగే చూస్తున్నాడు. ఇప్పుడున్న పనులన్నీ కూడా చేసేస్తాను, చేశాకైతే మొత్తం కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బోర్గా కూడా ఉంది. మొత్తం అయితే మాప్ అయితే పెట్టేశాను, మొత్తం కూడా పని అయితే అయిపోయింది. మిన్ను అయితే పడుకుని అయితే వాళ్ళ పెద్దమ్మ వంటికి అయితే వెళ్ళాడు, ఇప్పుడే లేచి వెళ్ళాడు. కుండలు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా కడిగేసేసి బట్టలు అయితే ఉతికేసాను. వీడియో అయితే తీసే వాళ్ళు ఎవరు లేక నేనైతే షూట్ చేయలేదు, బట్టలు అయితే ఉతికేసాను. మొత్తం కూడా పని అంతా అయిపోయింది. ఈ విధంగా అయితే ఉంది, చూస్తూ ఉండండి. ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు మా హస్బెండ్, తర్వాత చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాను, టైం వచ్చేసేసి 1 అవుతుంది. ఆయన అయితే విజయవాడ వరకు అయితే వెళ్ళిపోయారు, ట్రైన్ అయితే 3:30కి ఎక్కుతారు. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ. ఇక వీడియో అయితే ఇది, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిన్ను అయితే పడుకున్నాడు, ఇక మా హస్బెండ్ లేకపోతే 1 వీక్ అయితే ఉండాలి, ఎలా ఉంటామో ఏమో తెలీదు. మొత్తం కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము రేపు సోమవారం, మండే. ఇక వీడియోస్ అయితే అక్కడి నుంచి వస్తాయి. మిన్నునైతే మేనేజ్ చేసుకుంటూ జాగ్రత్తలు అయితే చెప్పి వెళ్ళారు, చాలా జాగ్రత్తగా చూసుకోమని, శుభ్రంగా చూసుకోవాలి మిన్నుని, వాళ్ళ డాడీ వచ్చేదాకా కూడా, వాళ్ళ డాడీకి చెప్పే వరకు కూడా. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బై ఫ్రెండ్స్.